న్యూస్ అండ్ డీటెయిల్స్ మన్ కీ బాత్ ఓ భిన్నమైన కార్యక్రమం. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ మనసు విప్పి మాట్లాడతారు. అనేక సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను కూడా దేశ ప్రజలతో ఆయన పంచుకుంటూ ఉంటారు. కాగా తాజాగా 134వ ఎపిసోడ్ ప్రసారమైంది. కాగా ఎపిసోడ్లో నెదర్లాండ్స్ నుండి తీసుకువచ్చినటువంటి అనై మంగళం రాగి శాసనాల ప్రస్తావన కూడా వచ్చింది. అలాగే అనేక క్రీడా సంగతులను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇదిలా ఉంటే 2014 అక్టోబర్ 3వ తేదీన మన్ కీ బాత్ కార్యక్రమం తొలిసారిగా ప్రారంభమైంది. అనేక వర్తమాన అంశాలపై తమ మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకోవడానికి ప్రధాని మోదీకి మన్ కీ బాత్ కార్యక్రమం ఒక వేదికగా మారింది. మన్ కీ బాత్ ప్రధాని మోదీకి ఎంతో ఇష్టమైన కార్యక్రమం. తాజాగా మన్ కీ బాత్ 134వ ఎపిసోడ్ ప్రసారమైంది. ఇందులో అనేక వర్తమాన సంగతులను ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా నెదర్లాండ్స్ నుండి తీసుకువచ్చిన అనై మంగళం రాగి శాసన ప్రస్తావన వచ్చింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా యూరప్ దేశమైన నెదర్లాండ్స్ కూడా ఉంది. కాగా ఈ సందర్భంగా తమిళనాడు చరిత్రలో మమేకమైన అనై మంగళం రాగి శాసనాలను నెదర్లాండ్స్ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీకి అప్పగించింది. దీంతో తమకు సంబంధించిన రాగి శాసనాలు భారత్కు చేరుకోవడంతో తమిళులు ఎంతగానో సంతోషిస్తున్నారు. కాగా తాజాగా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇదే అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. అనై మంగళం రాగి శాసనాలు ఇండియాకు తిరిగి రావడం భారతీయులందరూ గర్వించదగ్గ విషయమన్నారు. అంతేకాదు తమిళుల పట్ల తన బాధ్యతను తాను నిర్వర్తించానని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతేకాదు అనేక క్రీడా సంగతులను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. ప్రధానంగా జార్ఖండ్లో ఇటీవల జరిగిన అథ్లెటిక్స్ పోటీల గురించి కూడా ఆయన మాట్లాడారు. 100 మీటర్ల పరుగులో రికార్డులు సృష్టించిన గుర్విందర్ అనిమేష్ను ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభినందించారు. కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎండల నుండి తీసుకోవాల్సిన రక్షణ గురించి దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ అనేక విలువైన సలహాలు ఇచ్చారు. సాధ్యమైనంత వరకు ఇండ్ల నుండి బయటకు రావద్దంటూ కూడా ఆయన కోరారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే వెంట చల్లని మంచినీరు, మజ్జిగ తెచ్చుకోవాలన్నారు ఆయన. అలాగే అలసటను తగ్గించే పండ్ల రసాలను కూడా ఎక్కువగా తీసుకోవాలన్నారు. అంతేకాదు సాధ్యమైనంత వరకు కాటన్ దుస్తులనే ధరించాలంటూ ఆయన కోరారు. ఇదిలా ఉంటే ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. కాలువలో చిక్కుకుపోయిన ఒక డాల్ఫిన్ను కొంతమంది రక్షించారు. దీనికోసం దాదాపుగా 13 గంటల పాటు వారు శ్రమించారు. కాగా ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో డాల్ఫిన్ను కొంతమంది రక్షించిన ఘటనకు సంబంధించి కూడా తాజాగా ప్రసారమైన మన్ కీ బాత్ ఎపిసోడ్లో ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా డాల్ఫిన్ను రక్షించిన వారిని ఆయన అభినందించారు. ఈ సహాయక చర్యల్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డాల్ఫిన్స్ అంబులెన్స్ కీలక పాత్ర పోషించినట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. అలాగే మన్ కీ బాత్ తాజా ఎపిసోడ్లో కేరళకు కూడా చోటు లభించింది. కేరళలోని అలువా ప్రాంతంలో స్విమ్మింగ్ క్లబ్ అందిస్తున్న సేవలను కూడా ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ క్లబ్ ద్వారా ఇప్పటి వరకు 15,000 మందికి పైగా స్విమ్మింగ్లో శిక్షణ పొందినట్టుగా ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే మన్ కీ బాత్ కార్యక్రమం ఒక భిన్నమైన కాన్సెప్ట్. 2014 అక్టోబర్ 3వ తేదీన మన్ కీ బాత్ కార్యక్రమం తొలిసారిగా ప్రారంభమైంది. అనేక వర్తమాన అంశాలపై తమ మనస్సులోని భావాలను దేశ ప్రజలతో పంచుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీకి మన్ కీ బాత్ కార్యక్రమం ఒక వేదికగా మారింది. ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా యావత్ భారతదేశంలోని ప్రతి కుటుంబానికి ప్రధాని మోదీ దగ్గరయ్యారు. ఇక మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ భిన్నమే. ఒక ఎపిసోడ్కు మరో ఎపిసోడ్కు పోలికే ఉండదు. ప్రజలు రేడియో మర్చిపోయి చాలా కాలమైంది. టీవీలు రావడంతో రేడియోలను జనం అట్టకెక్కించారు. అయితే మన్ కీ బాత్ కార్యక్రమంతో మళ్లీ రేడియోకు సామాన్య ప్రజల్లో క్రేజ్ పెరిగింది. ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలు కాగానే అందరికీ టక్కున మన్ కీ బాత్ కార్యక్రమం గుర్తుకు వస్తోంది.
మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే మాటలను ప్రజలు శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఏది ఏమైనా ప్రధాని నరేంద్ర మోదీ వినూత్న కార్యక్రమం మన్ కీ బాత్కు జనాదరణ పెరిగింది.